ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. నేను ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి దివ్యానుభవం శీర్షికలో శ్రీ నౌలూరి నరసప్పనాయుడు గారి అనుభవాలు ఇప్పుడు స్మరించుకుందాం. వీరు శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన స్వామి భక్తుల ఇంటి సత్సంగంలో వీరు వివరించిన లీలలివి. ఆ లీలలు ఇప్పుడు స్మరించుకుందాం. ఈ భక్తుని పేరు నవులూరి నరసప్పనాయుడు గారు. వీరి స్వగ్రామం పెన్నబద్వేల్. వీరు శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి వారి ప్రథమ శిష్యుడు చలమానాయుడు గారికి బంధువు. శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి వారు పెన్నబద్వేలు తిప్ప మీద ఉండేవారు. అంటే అక్కడ ఎలా ఉంటుందంటే, ఒక పక్క పెన్నా నది, మూడు పక్కల గుట్ట, మూడు పక్కల తిప్ప ఉంటుందన్నమాట. అక్కడ సాగుకి చేస్తున్న పొలం కూడా ఒక 20 ఎకరాలే ఉండేది. వీరికి కూడా, ఈ నరసప్పనాయుడు గారికి కూడా అక్కడ పొలం ఉండేది. స్వామివారు ఉండే ఈ తిప్ప కింద పక్క వచ్చేదన్నమాట, వీరి పొలం ఉండేదన్నమాట అక్కడ. వీరికి స్వామివారి పెన్నబద్వేల్లో ఉన్నప్పుడు వీరికి వయసు అప్పుడు 12 సంవత్సరాలు ఉంటుంది. వీరు ఆ తిప్ప మీద స్వామివారు వస్తూ వెళ్తూ ఉన్నప్పుడు వీరు చూస్తూ ఉండేవారు. తర్వాత కుల్లూరు హై స్కూల్లో కూడా వీరు చదువుకున్నారు. కుల్లూరు హై స్కూల్లో వీరు ఉన్నప్పుడు కూడా కుల్లూరు హై స్కూల్కి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు కూడా స్వామివారు అక్కడ ఉంటూ ఉండేవారు. స్వామివారి దగ్గరికి వీరు వెళ్తూ వస్తూ ఉండేవారు. ఎప్పుడు వెళ్ళినా స్వామివారు కూడా ఇలా చెప్తూ ఉండేవారు ఇతనికి అనమాట. నువ్వు స్కూల్కి వచ్చేటప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు నువ్వు అని స్వామివారు ఇతనికి, భగవాన్ వెంకయ్య స్వామివారు ఈ నరసప్పనాయుడు గారికి చెప్తూ ఉండేవారు. వీరు కూడా అలాగే స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవారనమాట. స్కూల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శించుకొని వస్తూ ఉండేవారు. అప్పుడు స్వామివారికి సుమారు 50 సంవత్సరాలు ఉంటాయని వీరు వివరించారు. ఆ వయసులో వీరికి భక్తి అంటూ ఏమీ తెలీదు. స్వామివారి దగ్గర చలమానాయుడు గారు కూడా ఉండేవారు కదా. చలమానాయుడు గారు వీరి బంధువు అనమాట. చలమానాయుడు గారు వీరి బంధువు. అలా వెళ్తూ ఉండేవారు స్వామివారి దగ్గరికి. స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉండేవారు. అంటే స్వామివారు అతను ఒక అవధూత, అలాంటి భక్తి అదేమీ తెలియని వయసు అతనిది. తర్వాత ఈ చలమానాయుడు గారు కూడా పిలుస్తూ ఉండేవారు ఇతన్ని. అలా వెళ్ళి వస్తూ ఉండేవారు అనమాట. చలమానాయుడు గారు కూడా ఎప్పుడు ఆయన తంబూరం ఎడుతూ పాటలు బాగా పాడుతూ ఉండేవారు. వీరేమో ప్రతిరోజు వెళ్తూ ఉండేవారు. చలమానాయుడు గారి అబ్బాయి రమణయ్య ఇతను వయసు వారే అనమాట. ఎప్పుడు వెళ్ళి వస్తూ ఉండేవారు అనమాట. ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి రాజుపాలెం రాజుగారు ఒక పెద్ద పార ఇచ్చారనమాట. అది వ్యవసాయంకి వాడుకుండే పార కంటే పెద్దదనమాట. స్వామివారు ఆ పార తీసుకొని పెన్నా నదికి వెళ్ళారనమాట. 3 రోజులైనా తిరిగి రాలేదు. అప్పుడు ఈ చలమానాయుడు గారి కుమారుడు రమణయ్యకి వీరిద్దరికీ చెప్పారనమాట. స్వామివారు వెళ్ళి 3 రోజులైంది, ఏం చేస్తున్నారో ఏమో తెలియట్లేదు, ఏం తిన్నారో, అక్కడ అన్నం ఎలా గడుస్తుందో, వారికి నీరు ఎట్లా వస్తున్నాయో, భోజనం ఎట్లా వస్తుందో ఏమీ తెలియటం లేదు, మీరు ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పారు. అప్పుడు వీరు, ఈ నరసప్పనాయుడు గారు, చలమానాయుడు గారి అబ్బాయి రమణయ్య, తర్వాత చలమానాయుడు గారి అక్కగారు అహల్యమ్మ గారు, ఆవిడ అందరూ కలిపి నది దగ్గరికి వెళ్ళారు. ఆవిడ స్వామివారికి ఆహారం కూడా తీసుకొని వచ్చిందనమాట. అప్పటికి వీరు వెళ్ళేటప్పటికి సాయంత్రం అవుతుంది. పెన్నా నది బాగా ఎండిపోయి ఉంది. ఒక కాలువ వస్తుంది. తర్వాత ఎవరో పొలాలకి నీరు పెట్టుకుంటారు కదా, ఆ ఆయిల్ ఇంజిన్ నీరు కూడా కొంచెం సన్నగా దారిలా వస్తూ ఉన్నాయన్నమాట. ఆ వస్తూ ఉన్న సన్నటి ప్రవాహాన్ని అడ్డగిస్తూ ఒక ఉత్తరం పక్క ఒక 10 మీటర్లు, దక్షిణం పక్క ఒక 10 మీటర్లు గట్టు వేసి ఆ నీటి ప్రవాహాన్ని స్వామివారు ఆపుతున్నారు వీరు వెళ్ళేటప్పటికి.
ఆ నీటి ప్రవాహం ఒక్కసారి పెరిగేటప్పటికి ఆ గట్టు తెగిపోతూ ఉంటే మళ్ళీ పార తీసుకొని ఇసుకతో అడ్డుకట్ట వేస్తూ ఉండేవారనమాట. అప్పుడు ఇదంతా చూస్తున్నారు కదా! అక్కడ ఉన్న ఈ చలమానాయుడు అక్కగారు ఇలా అన్నారామె. "ఏంది స్వామి 3 రోజులైంది నీవిక్కడికొచ్చి అన్నం లేదు, నీళ్లు లేదు. నువ్వు ఎలా ఉంటున్నావిక్కడ?" అని అన్నారనమాట స్వామివారిని. అప్పుడు స్వామి ఇలా అన్నారు. "అబ్బో! అబ్బో! అట్లా అంటే ఎట్లా అమ్మా? ఆ లోకంలో వాళ్ళకి నీళ్లు లేవు కదా! మద్రాసు వాళ్ళకి నీళ్లు లేవు కదా! అందుకని ఉత్తరం ఒక కాలువ, దక్షిణం ఒక కాలువ పోవాలి కదమ్మా! అని అన్నారు స్వామివారు. ఆ లోకంలో ఉన్నవాళ్ళకి తాగడానికి నీళ్లు లేవు కదమ్మా! అని అన్నారు స్వామి. అప్పుడు వీరు అనుకున్నారమ్మా ఈ నరసప్ప నాయుడు గారు. ఈయన పిచ్చోడని అనుకున్నారంతే. స్వామివారి గురించి భక్తి అవేమీ తెలీదు గదా! చిన్న వయసు తెలీదు పిచ్చోడని అనుకున్నారు. కానీ స్వామివారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఇతను నరసప్ప నాయుడు గారే కాదు మిగిలిన వాళ్ళందరూ కూడా స్వామివారిని పిచ్చోడని అనుకున్నారు. కానీ కాలాంతరంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు చెప్పింది అంటే 1981 నాటికి అక్కడ సోమశిల ప్రాజెక్టు రావడం, ఉత్తర దక్షిణములకు కాలువలు రావటం, ఒక కాలువ అక్కడ చెన్నైకి, తమిళనాడు వారికి నీరు అందజేయడం, తర్వాత ఆ పెన్నా నీటితో నెల్లూరు జిల్లాలో వేల ఎకరాలు సాగుకు రావడం, అక్కడ మొత్తం పంట పొలాలన్నీ సస్యశ్యామలం కావడం, పంటలు బాగా పండడం అంతా జరిగిపోయింది. అప్పుడు స్వామివారి మీద భక్తి పరులుంటారు గదా! శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మీద భక్తి ఉన్నవాళ్ళు, అప్పుడు వారికి ఇంకా భక్తి విశ్వాసాలు పెరిగాయి. ఎందుకంటే స్వామివారు చెప్పింది 81 నాటికి నిజమైంది. స్వామివారు ఆనాడే చెప్పారు అని చెప్పారు. అంటే అతను ఈ విధంగా ఇది చెప్పినది ఎప్పుడంటే 52 స్వామివారు చెప్పింది మద్రాసుకి వెళ్ళాలి. మద్రాసుకి ఒక కాలువ వెళ్తుంది. అవన్నీ చెప్పడం ఎప్పుడు చెప్పారు? ఉత్తరం పక్క ఒక కాలువ, దక్షిణ పక్క ఒక కాలువ అని ఎప్పుడు చెప్పారు? 1952లో చెప్పారు. 81కి సోమశిల ప్రాజెక్ట్ వచ్చింది. అంటే అక్కడ 28, 29 సంవత్సరాల క్రితం స్వామివారు చెప్పారు. అది 81కి నిజమైంది. నిజమయ్యి అక్కడ వేల ఎకరాలు సాగుకొచ్చి నెల్లూరు అంతా సస్యశ్యామలం అయ్యింది. ఆ తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరి కుటుంబం గురించి, వీరి జీవిత చరిత్ర, జీవితానికి సంబంధించిన విషయాలు ఏమి చెప్పినా వీరు స్వామివారు చెప్పినట్లే ఆచరించుకుంటూ ఉండేవారనమాట. చలమానాయుడు గారు వీరు భాగస్థులనమాట. అయితే అక్కడ పంటలు పండేది తక్కువైనా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వచ్చినప్పుడు చలమానాయుడు గారు వాళ్ళు బాగా చూసుకుండేవారు. వీరి కుటుంబం నరసప్ప నాయుడు గారి కుటుంబం చలమానాయుడు గారి కుటుంబం కంటే ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండేది. కానీ వీరు ఇంటికొచ్చిన వాళ్ళకే వీరు భోజనాలు పెడుతూ ఉండేవారు. కానీ చలమానాయుడు గారు మాత్రం అప్పు తెచ్చి అయినా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతూ ఉండేవారు. అని వీరు నరసప్ప నాయుడు గారు ఈ వివరాలన్నీ ఇలా చెప్పారనమాట. తర్వాత ఇంకా వీరు చెప్పిన వివరం ఇంకొకటుంది. చలమానాయుడు గారు వారికున్న పొలము అమ్ముదామని అనుకున్నారు. అప్పుడు స్వామివారిని వీరు అడిగారనమాట. అంటే అడిగితే స్వామి అన్నారు. స్వామివారిని వీరు అడిగారు. "ఏంది స్వామి చలమానాయుడు ఎప్పుడు మీ సేవలోనే ఉంటారు. ఇప్పుడేమో పొలం అమ్ముతున్నాడు ఏంటి?" అని అడిగారు. అంటే అప్పుడు స్వామి ఇలా అన్నారు. "ఏముందిలేయ్యా పోతే మానలే" అంటే "పోతే పర్వాలేదు కదా" అని అన్నారనమాట శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు. ఆ తర్వాత ఈ నరసప్ప నాయుడు గారు అప్పుడు వీరు స్వామివారిని అడిగారు. "చలమానాయుడు ఆ పొలం అమ్మేస్తున్నారు కదా! అది నేను తీసుకుండేదా?" అని అడిగారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు. "అబ్బో! అబ్బో! నువ్వు నీ హద్దు దాటి అవతలికి పోవద్దు. నీకొద్దులేయ్యా. మంచి అన్నం ఎంతో శుభ్రంగా ఉన్నాం. పిడికెడు చాలు కదా అయ్యా" అని అన్నారు స్వామివారు. "పనికిమాలింది నీకెందుకయ్యా" అని అన్నారు స్వామి. ఆ తర్వాత వీరి కొడుకులు కూడా చలమానాయుడు గారు అమ్ముతున్నారని ఆ పొలం కొందామని అన్నారు. కానీ వీరి పిల్లలకి నచ్చజెప్పి వద్దు అని చెప్పారనమాట. ఆ పొలం వీరు కొనలేదు. ఆ పొలము 81 నుండి 6 మంది చేతులు మారింది. కానీ ఆ 6 మంది కొనుక్కున్న వాళ్ళందరికీ ఆడపిల్లలే. అని వీరు వివరించారనమాట. ఓం నారాయణ. ఆది నారాయణ.